ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. Hello Andy, I'm Anita and I'm here with you all to tell you all one basic concept. Yes or no type of question అడగాలి అంటే హెల్పింగ్ వర్బే ఫస్ట్ ఉండాలి. అది రూల్. ఎందుకని వీటిని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనాలి? ఈజ్ షీ స్లీపింగ్ అని అడిగితే ఎస్, లేదంటే నో. ఆన్సర్ చెప్తే సరిపోయింది చూసారా? అందుకే దీన్ని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటాం. అంటే ఏ క్వశ్చన్స్కి అయితే ఎస్ లేకపోతే నో ఆన్సర్ చెప్తే సరిపోతుందో అట్లాంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. అలాంటివన్నీ ఏదో ఒక హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అయి ఉండాలి. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా ఇంకా కూడా ఉంటాయా అంటే ఉంటాయిగా. ఓపెన్ ఎండెడ్. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, బట్ ఊరికే అప్పుడప్పుడు మా అలాంటి ట్రైనర్స్ వాడుతుంటారు, అప్పుడు అర్థం కావాలి కాబట్టి మీరు తెలుసుకోవాలంతే. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు దీనికి ఒక రూల్ ఉందా, హెల్పింగ్ వర్బే స్టార్టింగ్లో ఉండాలి అని. దీనికి కూడా ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ WH వర్డ్ ఉండాలి, దాని తర్వాత వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. WH వర్డ్ ఉండాలి, వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. వీటికి ఎస్ ఆర్ నో చెప్తే సరిపోదు. లైక్ వేర్ డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్? ఎస్, నో సరిపోదు. చూడండి, డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ నేర్చుకున్నావా? ఇట్లా అడిగితే ఇది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. చూసారా, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. నేర్చుకున్నారా? ఎస్, నో. చూసారా, సరిపోయింది. ఎస్, నో, ఓకే, ఫైన్. వేర్ డిడ్ యూ లర్న్? వెన్ డిడ్ యూ లర్న్? హౌ డిడ్ యూ లర్న్? హౌ, వేర్, వెన్, ఇలా క్వశ్చన్ వర్డ్ ఒకటి ఫస్ట్ పెట్టి తర్వాత హెల్పింగ్ వర్బ్ పెడుతున్నాను. చూడండి, వేర్ డిడ్ యూ లర్న్? ఎక్కడ నేర్చుకున్నావు? ఎస్, నో సరిపోదు. అలా కొంచెం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది వీటికి. ఇక్కడైతే ఎస్, నో సరిపోదు. ఈ క్వశ్చన్స్ ఎట్లా ఫామ్ చేయాలి అని మళ్ళీ చూద్దాంలేండి. బట్ ప్రస్తుతానికైతే క్వశ్చన్ వర్డ్ తర్వాత WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండి తీరాలి. లేదు అంటే హెల్పింగ్ వర్బ్తోనే ఒక క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నది దీనిపైన అనమాట. ఈ WH వర్డ్ అని ఎందుకంటాము అంటే Wతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయి ఉంటాయి ఆ వర్డ్స్. కావాలంటే గమనించండి, వాట్, వేర్, వెన్, ఇవన్నీ Wతో స్టార్ట్ అయ్యాయి. హౌ మచ్, హౌ మెనీ, ఇట్లాంటివన్నీ హెచ్తో స్టార్ట్ అయి ఉంటాయి. Wతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయిన ఆ క్వశ్చన్ వర్డ్స్ని WH వర్డ్స్ అంటూ ఉంటాం అనమాట. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇది ఇట్లాంటిది ఏదో ఒకటి అన్నది రూల్. ప్రొనౌన్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఐ వాజ్ సేయింగ్ హెల్పింగ్ వర్బే ఫస్ట్ ఉండాలి అని. యువర్ కమింగ్, నో, ఈ నో ఇవన్నీ వదిలేసేయండి. ఇట్లాంటివి అసలు ఇంగ్లీష్లో ఉండవు. ఇదంతా ఇండియన్ యాక్సెంట్ అనమాట. మన వల్లే కనిపెట్టారు ఇవన్నీ. మరి వస్తున్నావా నువ్వు అన్న కన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి? మరి వస్తున్నావా కాదు, వస్తున్నావా అంటే ఐ యూ కమింగ్. వస్తున్నావా కాకుండా వస్తున్నావు కదా, వస్తున్నావా అని అడగాలంటే కన్ఫర్మేషన్ కోసం యువర్ కమింగ్ ఆంట్ యూ అని అంటాం. ట్యాగ్ పెట్టొచ్చు, బట్ అది చాలా అడ్వాన్స్డ్. యువర్ కమింగ్ ఆంట్ యూ. కన్ఫర్మేషన్ కోసం యువర్ కమింగ్ ఇట్లా మాత్రం అనొద్దు. యువర్ కమింగ్ రైట్, అట్లీస్ట్ రైట్ అన్న వర్డ్ యూజ్ చేయండి, కొంచెం బాగానే ఉంటుంది తప్ప ఓ, నో ఇట్లాంటివన్నీ ఇంగ్లీష్లో ఉండవు. సరేనా? ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం రైట్ మనం ఇక్కడే. సరే, ట్రై చేద్దాం. నేను తెలుగులో చెప్తాను, మీరు అది ఇంగ్లీష్లో కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ పెట్టి గెస్ చేయండి. మీకు కాంబినేషన్స్ కూడా తెలుసు. ఓకే, అతను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడా అని అడగాలి. వర్క్ చేసుకుంటున్నాడా ఎలా అడుగుతారు? ఈజ్ హీ వర్కింగ్ ఆన్ హిస్ ల్యాప్టాప్? వర్క్ చేసుకుంటూ ఉన్నాడా? చూడండి, ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాడా అన్నట్టు కదా, అందుకని. అతను ఈ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటాడా? ఈ ల్యాప్టాప్లో అతను వర్క్ చేస్తుంటాడా? డస్ హీ వర్క్? చేస్తుంటాడా అంటే మామూలుగా చేస్తుంటాడా అని కదా. సో అందుకని డస్ హీ వర్క్ ఆన్ దిస్ ల్యాప్టాప్? ఈ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటాడా? వర్క్ చేస్తాడా ఈ ల్యాప్టాప్లో? లేదంటే నేను వాడతాను అట్లా. వర్క్ చేస్తాడా అతని ల్యాప్టాప్లో? చేస్తాడా అని అడగాలి. అప్పుడు చేస్తాడా, లేకపోతే నేను తీసుకుంటా, ఇదేంటి ఫ్యూచర్ రైట్, అట్లా గెస్ చేసే మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. విల్ హీ వర్క్ ఆన్ దిస్ ల్యాప్టాప్? నువ్వు ఈ ల్యాప్టాప్ వాడతావా?
నువ్వు ఈ ల్యాప్టాప్ వాడతావా? వాడతావా? సి వాడతావా. డూ యూ యూజ్ దిస్ ల్యాప్టాప్? డూ యూ యూజ్ దిస్ ల్యాప్టాప్? వాడావా నువ్వు ఈ ల్యాప్టాప్? ఎందుకు ఆన్లో ఉంది? నువ్వు ఈ ల్యాప్టాప్ వాడావా అని అడగాలి. అప్పుడు వాడావా అనాలంటే డిడ్ యూ యూజ్ దిస్ ల్యాప్టాప్? వాడావా పాస్ట్ కదా. డిడ్ యూ యూజ్? వాడుతూ ఉన్నావా? ల్యాప్టాప్ వాడుతున్నావా నువ్వు ఇప్పుడు? ఐ యూ యూజింగ్ దిస్ ల్యాప్టాప్? ఐ యూ యూజింగ్ దిస్ ల్యాప్టాప్? ఇలా అడగాలన్నమాట క్వశ్చన్స్. మీరు ఇప్పుడు కరెక్ట్గా అడిగారని అనుకుంటున్నాను. లేదు అంటే ప్రతి ఒక్క దాని యూసేజ్ క్లియర్గా అర్థం చేసుకొని ఇట్లా వర్బ్స్ చేంజ్ చేసుకుంటూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్. ఇందులో కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ చెప్పనా. డిడ్ అని యూజ్ చేసి మళ్ళీ V2 వాడడం. డిడ్ యూ యూజ్డ్, డిడ్ యూ టుక్, డిడ్ యూ వెంట్, డిడ్ యూ లర్న్డ్, ఇట్లా డిడ్ అని యూజ్ చేసి V2 వాడడం అట్లా అస్సలు రాదు. డస్ అని యూజ్ చేస్తూ V5 యూజ్ చేయడం. డస్ షీ కమ్స్, డస్ షీ వర్క్స్, డస్ షీ లర్న్స్, డస్ షీ ఎక్సర్సైజెస్, ఇట్లా. ఎందుకంటే డస్కి ఎస్ ఫామ్ రావాలి, షీకి హీకి ఎస్ ఫామ్ రావాలి అని నేర్చుకున్నారు కరెక్టే, కానీ డస్ వచ్చినప్పుడు రాకూడదు. ఓకే, ఇది ఒక కామన్ మిస్టేక్. తర్వాత ఈజామార్ పెట్టి V2 వాడడం, ఇదైతే మా వాళ్ళు చాలా చేయడం చూశాను, అదొక బ్లండర్. డూ, డస్ ఇవేవన్నా పెట్టి మళ్ళీ V2 వాడడం. డస్ హీ యూజ్డ్ అని చెప్పి ఇక్కడ యూనో ING ఫార్మ్స్ కానీ ఏ వర్బు రాకూడదు. డూ వచ్చినా ఇవి గుర్తుపెట్టుకోండి, డస్ వచ్చినా, డిడ్ వచ్చినా, విల్ వచ్చినా వర్బ్ ఎప్పుడు V1లోనే ఉండాలి. వర్బ్ ఎప్పుడు V1లోనే ఉంటుంది. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. ING ఫామ్ ఎక్కడొస్తుంది అంటే ఓన్లీ విత్ ఈజ్ ఆర్. ఈజ్ ఆర్ ఇవి యూజ్ చేసినప్పుడు మాత్రమే ING ఫామ్ వస్తుంది తప్ప ఇంకా మిగతా ఏవి యూజ్ చేసినా వర్బ్ అస్సలు చేంజ్ అవ్వదు. ఈ పాయింట్ బాగా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని క్వశ్చన్స్ ఫామ్ చేయండి. బేసిక్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అడగగలగాలి ఏ టెన్సెస్ నేర్చుకోకుండా. అంటే వీటి యూసేజ్ మాత్రం క్లియర్గా నేను చెప్పింది బాగా ప్రాక్టీస్ చేయండి. చెప్పినట్టుగా వర్బ్స్ యూజ్ చేసి చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బి గుడ్ ఇనఫ్. ఓకేనా? I'll see you all with another concept next time. Bye bye. Take care. Keep learning.